ఏమో ఇప్పుడు దాకా ఉన్నాడు సార్. శేఖర్ పిలుస్తున్నారా? బయట ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. రాయ్ నిమ్మి ఫోన్ చేసి చెప్పిందిరా. ఏమిటి ఇది అర్థం లేకుండా? చే ఏమిట్రా ఇది? నీకే చెప్పేది. ఆఫీస్కి రావట్లేదు, ఏ పని చేయట్లేదు. అరే నీ మీద నీకే కంట్రోల్ లేకపోతే ఎలా? మాట్లాడరా. రే లైఫ్లో మనం ఎన్నో అనుకుంటాం రా, అవన్నీ జరగవు. కాంప్రమైజ్ కావాలి, లేకపోతే బతకలేను రా. చూడు 5 ఏళ్ల క్రితం నేనెవరో నీకు తెలుసా? అంతెందుకు 3 ఏళ్ల క్రితం చంటిగాడు మనకు తెలుసా? ఇప్పుడు కలిసి బతకటం లేదు. అలాంటిది 3 నెలల క్రితం పరిచయమైన అమ్మాయి కోసం నువ్వు ఇంత బాధపడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను రా. నా మాట వినరా. రే కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా ఉండాలిరా, మ్యాన్లీగా ఉండాలి. నువ్వు మా స్నేహితులు అని చెప్పుకోవడానికి గర్వపడేవాళ్ళం రా, గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. నీ కళ్ళల్లో అంకుల్ చెప్పేది కరెక్టరా? అసలు నువ్వేటరా అమ్మాయి కోసం? అసలు నీకు ఏడుపు సూట్ అవ్వదు. చెప్పండి అంకుల్. అంటే మందుందా? చెప్పండి అంకుల్. వాడు అంకుల్ వాడికి ఏమైంది అసలు? వాడు ఏడో నేను ఎప్పుడు చూడలేదు అంకుల్, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పు. వాడు ఏదో ఒకటి చెప్పి ఆపొచ్చు కదా. నిమ్మిని మర్చిపోరంటే నువ్వు మర్చిపోతావా? ఇప్పుడు దానికి సంబంధం ఉంది. ప్రేమ, లవ్. రే ప్రేమలోంచి బయటపడటం అంత ఈజీ కదరా. నాకు తెలుసురా, ఇది వాడికి రాకూడని పరిస్థితి. రవి మాట్లాడు. రవి అసలు ఎలా బిహేవ్ చేస్తున్నావు? నిన్నే అడుగుతున్నా. తాగి డ్రైవ్ చేయటం ఏంటి? ఏమైనా జరిగితే? ఏంటి జరిగితే ఏంటి? చేస్తాను అంతేగా. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోతున్నావు రవి? ఎలా ఉంటే నీకెందుకు? శశి చెప్పేది కూడా కొంచెం ట్రై టు బి కూల్ రవి. కూల్ మీకన్నీ కూల్గా క్యాజువల్గానే ఉంటాయి. లవ్కి ఫ్రెండ్షిప్కి మాకు తేడా తెలీదు. మాకంత నాలెడ్జ్ కూడా లేదు. పరిస్థితిని అర్థం చేసుకో రవి. పరిస్థితిని అర్థం చేసుకోవాలా? నా వల్ల కాదు. నా సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు వచ్చిన పెయిన్ ఎప్పటికీ పోతావు. నా డ్రీమ్స్, నా డిజైర్స్, మొత్తం
What's the point? Because of you. Because of you. But you can't love. You can't love me. Right! Right! I love you! Yes, I love you! I love you more than you love me. నీ మనసులో ఎంత ప్రేమ పెట్టుకొని నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెట్టావు? టార్చర్ పెడుతుంది నేను కాదు, నువ్వు. చాలా మంది ప్రేమించుకుంటారు, కానీ ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేరు. దానికి చాలా కారణాలు ఉంటాయి. మనం ప్రేమించుకుంది నిజమైనప్పుడు మనం ఎవరికి భయపడట్లేదు, ఓకే? కానీ నేను భయపడతాను. మై బ్యాక్ డ్రాప్ ఇస్ డిఫరెంట్. నువ్వు ఎంతో నచ్చిందని దాచుకున్న వెడ్డింగ్ కార్డ్, దాన్ని వెనుకున్న ట్రాజెడీ నీకు తెలుసా? అది మా అక్కది, మా చిన్న కూతురుది. ఎవరినో ప్రేమించిందని తన కళ్ళ ముందర అతను చంపేశారు. ఆ బాధ తట్టుకోలేక తెల్లారితే పెళ్ళనగా తను సూసైడ్ చేసుకుంది. తమ్ముడు కూతురు విషయంలోనే అలా చేసిన మా నాన్న సొంత కూతురు విషయంలో ఊరుకుంటారా? ఊరుకోరు. అది నాకు తెలుసు. నా మూలంగా నీకేం జరగకూడదని మొదటి నుంచి నా ప్రేమ నాలో దాచుకొని ఎంత అవస్థపడ్డాను. కానీ నీ ప్రేమతో నువ్వు బాధపడుతున్నావు, అందరినీ బాధ పెడుతున్నావు. అర్థం చేసుకో రవి, ప్లీజ్ అర్థం చేసుకో. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. నేను చాలా చాలా బాధ పెట్టాను. ఇంకెప్పుడు బాధ పెట్టను. ఐ ప్రామిస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ಯಾವ ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿದೆ? ಯಾವ ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿಲ್ಲ? ಒಂದು ಕೆಲಸ ಮಾಡೋಣ, ಒಪ್ಪಿಗೋಣ ಬನ್ನಿ. ಬನ್ನಿ ಬನ್ನಿ. ಇವರೇ ಸರ್. హలో. ఎస్ సార్. హలో, ఐఎమ్ రవి. హలో, సారీ ఐ డోంట్ గెట్ యూ. ఇంతమంది పరిచయం లేదు, బట్ మీతో ఒక విషయం మాట్లాడాలి. నాతోనా? సరే, బయటికి వెళ్ళి మాట్లాడా. ఓకే, కమ్. మరి నాతో ఎంగేజ్మెంట్ కింద ఒప్పుకుంది, అప్పుడే చెప్పచ్చుగా. అది కాదండి, శశి పాప చాలా సెన్సిటివ్, ఎవరికి ఏమి చెప్పు. శశి గురించి మీరు నాకు చెప్పక్కర్లేదు. శశి నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అమ్మ పరిస్థితి కూడా బాలేదు. ఈ టైంలో తను ఎందుకు ఇలా చేసినా నాకు అర్థం కావట్లేదు. అది వాళ్ళ నాన్నకు భయపడి మీకు చెప్పండకపోవచ్చు. ఓకే, వాళ్ళ నాన్నకు భయపడి చెప్పలేదు. ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి. మిమ్మల్ని ఏదో చేయమని కాదు, తన పాపం ఎవరికి ఏం చెప్పుకోలేదు, అందుకే నేను మీకు చెప్తాను వచ్చాను. చెబుదామని వచ్చారు, బాగానే ఉంది. మరి మా మావయ్య సంగతి తనకి బాగా తెలుసు. తెలుసు కూడా మా మావయ్య గురించి మీకు సరిగ్గా తెలియదు. ఆయన కన్విన్స్ చేసుకుంటాను. మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు. థ్యాంక్స్ అలాట్. నా టైం అవుతుంది. థ్యాంక్స్ వన్స్ అగైన్. నేను బయలుదేరుతాను. సీ యూ లేటర్. ఓకే, బాయ్.
అసలు దేవాలయం అంటేనే ఎంతో పవిత్రంగా భావిస్తాం. గుడిలో పూజలు చేయడం, కొబ్బరికాయ కొట్టడం, ప్రదక్షిణాలు చేయడం వంటివి ఆచారాలుగా భావిస్తాం. కానీ గుడికి వెళ్ళి ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటారా? అసలు దొంగతనం అంటేనే చాలా తప్పుగా పరిగణిస్తాం. కానీ ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాలోని చుడియాలా అనే గ్రామంలో ఒక గుడి ఉంది. ఇది చూడమని అమ్మవారి ఆలయం. పిల్లలు లేని వారు ఈ గుడి దర్శిస్తే పిల్లలు పుడతారని అక్కడి ప్రజల విశ్వాసం. ఈ ఆలయాన్ని